మనం ఒకటి అనుకుంటే దైవం వేరే ఒకటి తలుస్తుంది అని చెప్పి మా నాన్నమ్మ ఎప్పుడూ నాతో చెప్తూ ఉండేది. ఆ విషయం నాకు ఎప్పుడూ అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు లైఫ్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. బిజినెస్ ఎలాంటిది అని అంటే ప్రతిరోజు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. మన మైండ్ మనం కూడా ఎప్పుడు యూ హ్యావ్ టు బీ లైక్ అ క్లియర్ పేజ్. ఏది వచ్చినా కూడా, డిసప్పాయింట్మెంట్ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, ఎగ్జైట్మెంట్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా, ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసి ఒక ప్లెయిన్ పేజ్లా ఉంటేనే కానీ, అంత ప్రాక్టికల్గా ఉంటేనే కానీ దీన్ని తట్టుకోవడం చాలా కష్టం అని అనిపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఇంకొన్ని డేస్లో మన ఏటీకే క్లౌడ్ కిచెన్ ఓపెన్ అవుతుంది అని చెప్పి. ఆ కాంట్రాక్ట్ సైన్ చేయడానికే వెళ్ళాను చాలా హ్యాపీగా. కానీ ఆ కాంట్రాక్ట్ సైన్ చేయడం అవ్వలేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ అ స్మాల్ మిస్కమ్యూనికేషన్. ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల ఒక 2 to 3 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ మనకి సాల్వ్ అవ్వలేదు. మేబీ ఒక 2 to 3 daysలో సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో చాలా హ్యాపీగా వెళ్ళిన దాన్ని చాలా డిసప్పాయింట్మెంట్తో రిటర్న్ అయితే రావడం జరిగింది. బట్ అదే రిటర్న్ డిసప్పాయింట్మెంట్తో వచ్చాను అని చెప్పి రోజంతా అదే కంటిన్యూ చేసినా కూడా నెక్స్ట్ బిజినెస్ ఆగిపోతుంది. నెక్స్ట్ క్లయింట్స్తో మాట్లాడలేను, కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడలేను, మీ అందరికీ రిప్లైస్ ఇవ్వలేను, నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించలేను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బిజినెస్కి వచ్చిన తర్వాత చాలా విషయాలే నేర్చుకుంటాం.